హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రజెంట్ విశాఖ ఉక్కు పరిశ్రమకి సంబంధించి గత కొన్ని సంవత్సరాలుగా అటు రాక్షస పరిపాలనలో వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు ఏంటి వాటికి సంబంధించి ఈరోజు ఉక్కు పరిశ్రమ మంత్రి అయినటువంటి కుమారస్వామి వెళ్ళి అక్కడ ప్రతి ఒక్కటి కూడా పరిశీలించడం జరిగింది. అయితే ఆయన పరిశీలించిన వెంటనే ప్రతి ఒక్కటి కూడా అంటే ఈ ఉక్కు పరిశ్రమకు సంబంధించి గత ఎన్నో సంవత్సరాల నుంచి ప్రైవేటీకరణ కోసం ఎంతో ట్రై చేసినప్పటికీ గత ప్రభుత్వం తీసుకురాలేకపోయింది. మరి ఇప్పుడైనా దానికి సంబంధించి ఏమైనా మార్పులు చేర్పులు జరుగుతాయా అంటే అసలు ఇప్పటికీ కూడా నమ్మకం లేదు అనే చెప్పొచ్చు. మరి నేను ఇక్కడ ఆయన మాట్లాడింది ఏంటి అంటే గత ప్రభుత్వంలో పరిశ్రమలో ఉద్యోగాలు లేక అటు ఆ ఉద్యోగాల కొరత వచ్చింది. అలాగే ఎవరెవరైతే ఈ ఇండస్ట్రీలోకి రావాలి అనుకున్నా వాళ్ళు ఎవరికి ఉద్యోగాలు లేవు. అటు శాలరీలు ఇవ్వకపోవడం, ఇచ్చినా చాలా తక్కువ ఇవ్వడం, ఇవన్నీ కూడా మెయిన్ పాయింట్స్ అనేది చెప్పుకోవచ్చు. అయితే ఈ మెయిన్ పాయింట్స్లలో కూడా ఆయన విశాఖకు వచ్చిన వెంటనే ఫస్ట్ ఆయన మాట్లాడింది ఏంటి అంటే దీనికి సంబంధించి నేను అంత కేర్ తీసుకుంటాను, అలాగే మీకు ఎవరెవరికైతే ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో వీటన్నిటికీ సంబంధించి ముందు రోజులలో మీకు అంతా బాగానే జరుగుతుంది అని ఆయన ఫుల్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. మెయిన్లీ ఇందులో ఉద్యోగాలకైతే గత ప్రభుత్వంలో ఎప్పుడైతే ఉద్యోగాలకు సంబంధించి మాట్లాడారో అప్పుడు ఎవరు కూడా ఎక్కువగా రెస్పాండ్ కాకపోయేవారు. ఎందుకంటే దానికి సంబంధించి పట్టించుకునే నాథుడే లేదు అని చెప్పొచ్చు. దాని తర్వాత జీతాలకు సంబంధించి జీతాలు సరిగ్గా ఇవ్వకపోవడం. ఎందుకంటే ఇప్పుడు 1వ తారీఖు అంటే జీతం వస్తుంది అనే ఆశతో ఉంటాం. లేదు అది కాస్త 5వ తారీఖుకి పోయింది అంటే ఓకే. అది అలా కాకుండా ఎప్పుడు వస్తాయో తెలీదు. అది 30 తారీఖున వస్తుందో నెక్స్ట్ మంత్, లేకపోతే దాని తర్వాత ఎప్పుడు వస్తుందో ఏంటో అని వెతకాల్సిన పరిస్థితి, దాని గురించి అడగాల్సిన పరిస్థితి అయితే అక్కడ నెలకొంది అని చెప్పొచ్చు. అయితే సంస్థని కూడా అమ్ముకొని అంటే అప్పుల పాలు ఆంధ్ర అని చెప్పేసి పేరు కూడా వచ్చేస్తుందని చెప్పొచ్చు. మరి అలాంటిది అప్పులలో కూరుకుపోయింది అని చెప్పొచ్చు. వీటన్నిటికీ దీనికి సంబంధించి నేను స్పందిస్తాను, దీనికి మొత్తం మీ క్లారిటీ ఇస్తానని కూడా ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే బీజేపీ ఎంపీలకు సంబంధించి చాలా మట్టుకి ఇప్పుడు బీజేపీ అటు హయ్యర్ స్టేజ్లలో చూసుకున్నప్పటికీ కూడా ఎటువైపు చూసుకున్నా బీజేపీ అనేది జనాల కోసం చేయడానికి అనే చెప్పొచ్చు. అయితే బీజేపీ తరపున ఈయన ఇప్పుడు కుమారస్వామి అటు ఆ లీడర్స్తోని ఈయన కూడా కలవడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే వీళ్ళు పెట్టిన ఆంక్షలు ఏవేవైతే ఉన్నాయో వాటి అన్నిటిని తొలగించి అసలు ప్రజలకు అక్కడ ఏం కావాలి, ఏమొద్దు, ఏంటి అనే దానిపైన ఆయన పరిశీలించి మొత్తం ఫుల్ డీటెయిల్స్ అయితే ఇటు ప్రెస్కి అందించడం జరిగింది. సో మొత్తంగా చూసుకుంటే ఉక్కు పరిశ్రమకు సంబంధించి ఇంకా కొన్ని రోజులలో దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే వస్తాయి అనుకోవచ్చు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటనేది కమెంట్ చేయండి.